సోషల్ మీడియాలో గత నెల రోజుల నుంచి ఒకటే ట్రోల్. బాస్ అందరినీ తొక్కేస్తున్నారు, తొక్కేశారు. ఎవరికి కూడా సినిమా అవకాశాలు కలిగించట్లేదు అని చెప్పి. నిజమే అంటారా? ఎవరు తొక్కేశారు, ఎవరిని తొక్కేశారండి? అంటే తొక్కేశారంటే ఎవరిని తొక్కేసినట్టు? అదే దాని కింద కొన్ని పేర్లు ఉన్నాయి. పర్లేదు చెప్పండి. సినిమా హీరో కానీ లేకపోతే తరుణ్ కానీ. సరే, నేను ఒకటి అడుగుతానండి, అందరు అభిమానులు ఉండొచ్చు ఇక్కడ. చిరంజీవి గారు తొక్కేశారని ఉదయ్ కిరణ్ గారు ఏ వీడియోలో ఆయన చెప్పారండి? ఆయన బతికున్నప్పటి నుంచి, ఆయన సినిమాలు చేసినప్పుడు వీడియో నుంచి ఆయన చనిపోయే వరకు ఆయన పర్సనల్ ప్రాబ్లం ఏదైతే ఉందో దానివల్ల ఆయన చనిపోయి ఉండొచ్చు. ఆయన చిరంజీవి గారు తొక్కేసినందుకే నేను చచ్చిపోయానని చెప్పాడా ఎక్కడైనా? ఎక్కడ చెప్పలేదండి, ఆయన ఎక్కడ చెప్పలేదు. నా సినిమాలు జనాలకి నచ్చట్లేదు అంటే అప్పుడు యూత్ జనరేషన్ కి ఆయన సినిమాలు బాగా లవ్ స్టోరీ కనెక్ట్ అయింది. తర్వాత ఆయన తీసిన సినిమాలు కొన్ని నచ్చలేదు. ఇప్పుడు ఒక సినిమా చేశారు ఆయన డౌన్ అవటానికి ఒక సినిమా చేశారు, లేడీ గెటప్ వేసుకొని. ఆ లేడీ గెటప్ సినిమా జనాలకు నచ్చలేదు. దానికి చిరంజీవి గారికి ఏం సంబంధం లేదు. పోనీ చిరంజీవి గారు ఏమన్నా సినిమా తీయమని చెప్పారా, లేకపోతే ఆయన ఏమన్నా ఆ సినిమా తీ నువ్వు, లేకపోతే నీ ప్రొడ్యూసర్ గా చేస్తా అన్నారా, లేకపోతే ప్రొడ్యూసర్స్ ఏమైనా ఎంక్వైరీ చేశారా? లేదు కదా. ఇప్పుడు పోనీ తరుణ్ గారు ఎక్కడైనా నన్ను చిరంజీవి గారు ఈ విధంగా సినిమాలు రానియకుండా అడ్డుపడ్డారని చెప్పారా? పోనీ లేదు. ఏ మీడియాలో అయినా పోనీ వదిలేయండి, పడేవాళ్ళు కొంతమంది ఉంటారు, పడేవాళ్ళు 10 మంది ఉంటే పడనోళ్ళు 100 మంది ఉంటారు కదా. మరి ఆ 100 మందిలో ఏ మీడియా రాసింది? రాసిన వాళ్ళందరూ కూడా చెప్పాలి కదా. మరి ఇప్పుడు జనాలు అడుగుతారు. ఇప్పుడు మీరు అడిగారు, నన్ను క్వశ్చన్ వేశారు, ఇదే క్వశ్చన్ మనం రిటర్న్ వేస్తే ఎక్కడ మరి చిరంజీవి గారు తొక్కారని అడిగితే ఏం చెప్తారు? వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం రాశారు. వాళ్ళు నేను చెప్తున్నాను, ఎంటర్టైన్మెంట్ కోసం రాశారు వాళ్ళు. అయితే ఇన్ని సినిమాలు హిట్ అయిన ఆయన ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఎగ్జిట్ అయిపోతారు అనుకుంటున్నారా సినిమా ఇండస్ట్రీ నుంచి? ఎక్కడ ఎగ్జిట్ అవ్వరండి, ఎవరు ఎగ్జిట్ అవ్వరు. చిరంజీవి గారికి ఉండండి, చిరంజీవి గారికి ఎన్ని ఫ్లాప్స్ వచ్చాయండి? ఉండండి, ఎన్ని ఫ్లాప్స్ వచ్చింది? నిలబడలేదా ఆయన? వెళ్ళిపోయాడా? తోక ముడుచుకుని వెళ్ళిపోయాడు ఆయన? లేదు. ఒక్క నిమిషం నేను చెప్తాను వినండి. ఖైదీ నెంబర్ 150 ముందు ఆయన పొలిటీషియన్ గా ఉండి ఏదో ఆయన ఆ పొలిటీషియన్ మాటలు పడలేక ఆయన బయటకు వచ్చేసి అప్పటిదాకా సినిమాలో ఆయనే కదా నెంబర్ 1. స్టాలిన్ దాకా ఆయన నెంబర్ 1 కదా. స్టాలిన్ తర్వాత శంకర్ దాదా MBBS వరకు ఆయన నెంబర్ 1. తర్వాత ఆయన సినిమాల్లో నుంచి పక్కకు వచ్చేసి పొలిటీషియన్ గా చేరారు. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల ఆయన కొంచెం తగ్గి ఆగారు. సరే, టైం బాగాలేక ఆగారు. తర్వాత ఆయన బ్యాక్ ఇచ్చారు కదా, ఎంట్రీ ఇచ్చారు కదా. ఆయన ఎక్కడ కూడా ఎవరిని తొక్కలేదండి. పోనీ తొక్కిన సందర్భాలు చాలా మంది ఉన్నారు, చాలా మంది కూడా పెద్ద వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడాలి. మనకు అవసరం లేదు కదా. మనము ఏంటంటే ఇప్పుడు తరుణ్ గారు చెప్పలేదు. పోనీ రీసెంట్లీ మీరు RX-100 గురించి అడిగారు, ఆయనే అన్నాడు. ఏమన్నాడు? ఒక మీడియాలో మాట్లాడుతూ చిరంజీవి గారిని నేను 27 ఏళ్ల నుంచి చూస్తున్నాను. అది ఇంకా ఆయన అంటే పడనోళ్ళు అండి. ఇక్కడ పడనోళ్ళు ఉంటారని చెప్పాను కదా. పడనోళ్ళు ఉంటారు. పడనోళ్ళు ఉండేటప్పుడు ఎలా అవకాశాలు ఇస్తారండి చెప్పండి? ఇప్పుడు ఒక మనిషి అంటే నేను అభిమానిస్తున్నా అంటే నన్ను తిట్టే వాళ్ళే 100 మంది ఉంటారు, నన్ను పొగిడే వాళ్ళు దాంట్లో ఒక 10 మందే ఉంటారు. బాగా మాట్లాడావు బ్రో, బాగా చెప్పారు బ్రో అనే వాళ్ళు 10 మందే ఉంటారు. ఆ 10 మంది కింద 90 మందిని చూడండి, ఏమని ఉంటారో చూడండి మీరే. ఏమీ జరగకుండా రూమర్స్ అంటే ఇంకా ఎవడో ఒకటికి ఏదో ఒకటి మాట్లాడకపోతే నిద్ర రాదు. ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడకపోతే నిద్ర రాదు. పోనీ బాలకృష్ణ గారు ఉన్నారు, బాలకృష్ణ గారు తొక్కేశారంటే బాగుంటుందా? పోనీ నాగార్జున గారు ఉన్నారు, ఆయన తొక్కేశారంటే బాగుంటుందా? ఎందుకు రాలేదండి? బాలకృష్ణ గారి మీద ఎందుకు రాలేదు? ఆయన మీద కూడా పడి ఏడిసిన రోజులు ఉన్నాయి. చూడండి మీరు. ఒక్కటి కాదు, 2 కాదు. ఇప్పుడు మీరు ఒక్కటి పట్టుకొని మీరు మాట్లాడారు కదా. ఇప్పుడు ఒక్కటి పట్టుకొని మాట్లాడారు. ఆ ఒక్కటి పట్టుకొని మాట్లాడినప్పుడు నేను కూడా ఏమన్నాను, బాలకృష్ణ గారి మీద కూడా రూమర్స్ వచ్చాయి. ఆఖరికి వెంకటేష్ గారికి ఏం సంబంధం అండి? ఫ్యామిలీ స్టోరీస్ చేసి ఆయన. సరేనండి, ఏదైతే ఏముంది. ఇప్పుడు చిరంజీవి గారు అంటే చాలా వరకు పడదండి, చాలా మందికి పడదు. ఎందుకంటే ఆయన చెప్పేది వినండి, చిరంజీవి గారు అంటే చాలా మందికి పడదు. ఇన్స్పిరేషన్ అని చెప్పేసి మనం చాలా మంది చెప్పుకుంటాం. ఏదైనా ఒక స్థాయి వచ్చినప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి కాబట్టి, చిరంజీవి గారిని పొగడాలి కాబట్టి అక్కడ మాట్లాడతాం అంతే. ఎవరైనా తిడతారండి? ఏ స్టేజ్ మీద ఎక్కినప్పుడు ఎవరైనా తిడతారా? ఆయనకు అవకాశాలు రాలేదు అంటే చిరంజీవి నాకు ఇలా చేశాడని చెప్తారా? కొన్ని బాలకృష్ణ ఇలా చేశాడని చెప్తారా? ఎవరు చెప్పరు కదా. ఏదైనా ఏ హీరో అయినా గౌరవించడం మన తెలుగు ఇండస్ట్రీ సాంప్రదాయం. ఏ హీరో అయినా పెద్ద ఆయన కాబట్టి, ఆయన కూడా పెద్ద ఆయన కాబట్టి మనం గౌరవించాలి. ఇండస్ట్రీలో ఆయన ఒక పెద్ద. ఒకప్పుడు ANR గారు, NT రామారావు గారు, ఇంకా తర్వాత కొంతమంది ఎవరైతే హీరోలు ఉన్నారో వాళ్ళతో సమానంగా ఇప్పుడు 4 ఉన్నారు. ఆ 4లో చిరంజీవి గారు
నాగార్జున గారు, బాలకృష్ణ గారు, అలాగే వెంకటేష్ గారు, ఈ నలుగురు నెంబర్ 1. ఎందుకు చిరంజీవి ఫ్యామిలీకి అంత నెగిటివిటీ అంటే ఏం చెప్తారు మరి? నెగిటివిటీ అంటే 10 మంది, నేను చెప్పాను కదా సార్, అదే ఇప్పుడు 10 మంది పడే వాళ్ళు ఉంటారు, పడిన వాళ్ళు. రాజకీయ పార్టీలకు ముందే ఆయన అంటే పడదు. ఒక దశలో ఆయన మనం రాజకీయాలు ఎందుకులేండి కానీ ఆయన మీద ఉన్న రూమర్స్ అలాంటివి సార్, మనం ఏం చెప్పకూడదు. ఇప్పుడు ఆయన బర్త్డే సందర్భంగా ఆయన్ని మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి, అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. చెప్పండి. బర్త్డే సందర్భంగా ఆయన నుంచి ఒక ప్లస్ ఒక మైనస్ చెప్పండి. ప్లస్ అంటే ఇక ఆయన తీసే సినిమాలు మా అందరికి ఇష్టం అండి. ఒక అభిమానిగా నేను చెప్తున్నా, ఇప్పటి నుంచే కాదు, నేను ఎప్పటి నుంచో ఆయనకి అభిమాని. తర్వాత ఇంకా నేను అంతగా అభిమానించేది రజనీకాంత్ గారిని అభిమానిస్తాను. ఎందుకంటే రజనీకాంత్ గారు ఆయన కూడా ఎంత శాంతంగా ఉంటారో మనందరికీ తెలుసు. మైనస్ చెప్పండి చిరంజీవి గారు. నాకు మైనస్ అంటే ఆయన సినిమాలోకి రాకపోవటమే ఆ మధ్యలో నాకు మైనస్ అండి. ఆయన సినిమాలోకి రాకపోవడం నాకు మైనస్. ఆయన సినిమాలోకి వచ్చిన తర్వాత నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను కూడా ఒక సినిమా ప్రేక్షకుడిగా నేను వెళ్తాను కదా, నా అభిమానం కోసం నా హీరో చేస్తున్నాడని చెప్పి నేను వెళ్తాను కదా, తప్పేముంది?